బిఫోర్ దివానా ఆఫ్టర్ దివానా మీ లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడైతే ప్రెసెంట్ సక్సెస్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేడం. ఆ వైబ్ లో ఉన్నాం, దివానా వైబ్ లో ఉన్నాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది చూడాలి. కానీ ఇప్పుడు మంచి సక్సెస్ అయితే మంచి ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ థియేటర్స్ కి వెళ్ళాము, థియేటర్ లో ఆడియన్స్ తో ఫుల్ వైబ్. అసలు డాన్స్ చింటూ గ్యాంగ్ అంటే నా మామూలుగా లేదు. ఇప్పుడు ఇంకా హీరో వాళ్ళు కూడా ఇప్పుడు సక్సెస్ మీరు పిలిచారని మేము వచ్చాము. డాన్ చింటూ గ్యాంగ్ గురించి కూడా ఒక సీన్ ఉంది ఏంటంటే మీ అన్నని కూడా అలా కొట్టాలని అంటే అందరూ టీమ్ అయి లేస్తారు పోలీసుని కొట్టడానికి. సీన్ అసలు మా డాన్సిండు అదే జీవనన్న చేశాడు, ఆయన కూడా చాలా బాగా చేశాడు అసలు. అంటే మెయిన్ ఆయనే మాకు ఉంటాడు. సో హీరో గారితో పాటు ఉన్న సీన్స్ సీక్వెన్సెస్ అవన్నీ చాలా అంటే ప్రతి సీన్ వెళ్ళడం జరిగింది మేడం. ఒక్కటని చెప్పలేము మేమున్న సీక్వెన్సెస్ మేమున్న సీన్సే కాకుండా ప్రతి సీన్స్ వేరే సీన్స్ కూడా కొందరు చిన్న చిన్న క్యారెక్టర్ అంటే చెప్పాం కదా, ఒక్క నిమిషం ఉన్న ఇప్పుడు వేనన్నది జస్ట్ 2 minutes ఉంటది. 2 minutes థియేటర్ మొత్తం షేక్, థియేటర్ షేక్ 2 minutes. అండ్ నర్సింగ్ అని ఉంటాడు, నర్సింగ్ అని ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడు, అతనిది అయితే అసలు థియేటర్ లేచి అరుస్తున్నారు. అండ్ ఇంకో ఫ్రెండ్ కూడా ఉంటాడు మన టోనీ అని, అతని క్యారెక్టర్ ఏమో సెకండ్ హాఫ్ లో లేస్తుంది మళ్ళీ. అతని క్యారెక్టర్ అంటే అట్లా ప్రీ క్లైమాక్స్ ముందు అలా ప్రతి ఒక్క క్యారెక్టర్ ని డైరెక్టర్ చెక్కడం జరిగింది. చాలా బాగా ఆ క్యారెక్టర్లు కూడా ఆ సీన్ కి తగ్గట్టుగా న్యాయం చేశారు. అందుకని చెప్పేసి ఇంత పెద్ద హిట్. విలన్ వాళ్ళ గ్యాంగ్ లో కూడా ఏదో ఒక్క విలన్ కి హైప్ చేయడం కాకుండా అందులో పక్కన ఉన్న వాళ్ళకి కూడా చిన్న చిన్న వాళ్ళకి కూడా డైలాగ్ నిజమే. ర్యాగింగ్ రియల్ గా ర్యాగింగ్ జరుగుతుంది కదా మేడం. ఆ టైప్ ఖుషి సినిమాలో ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ మళ్ళీ గుర్తొచ్చింది. అంటే ఇది రియాలిటీగా తీసుకొచ్చిండు మా డైరెక్టర్. ఎందుకంటే చాలా హైదరాబాద్ కదా చూసిండు, చాలా చూసి ఆయన మైండ్ లో కూర్చుండిపోయినట్టున్నాయి ప్రతి సీన్. ఇంకో 12 years నుంచి కదా అసలు ఇట్లా ఆయన ఎక్కడ చూసిండో మరి రాసుకుండో కానీ హైదరాబాద్ లో అట్లా రియాలిటీగా జరుగుతాయి. యాజ్ ఇట్ ఈస్ దించేసిండు అయితే సీన్లు. అవి నిజంగా వాళ్ళందరూ ఓన్ చేసుకొని యూత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నిజంగా చాలా బాగుంది మూవీ. అయితే దివానా గురించి దివానా సెట్ లో ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ గ్యాంగ్ తో? మా గ్యాంగ్ తో రోజు ఫన్నీ ఇన్సిడెంట్స్ మేడం. చెప్పాడు ఇంతవరకు చెప్పాడు కదా. మేము జస్ట్ కెమెరా ఆన్ ఉన్నంత వరకు ఆర్టిస్ట్, కెమెరా ఆఫ్ అయిందంటే మా సెట్ మొత్తం సతాయించడమే. జీవన్ గారు ఎలా ఉంటారు సెట్స్ లో? ఎలా ఉంటది మీకు? ఆయన కూడా ఫుల్ ఆయన అది ఉంటది కదా డైలాగ్, నీ కర్ర అని చెప్పినంత అంటాడు కదా. అలా అది రియాలిటీ ఉంటాడు. అంటే ఫుల్ కామెడీ చేస్తుంటాడు అన్ని సీన్స్ కూడా. అలా చేయడం వల్ల ఫుల్ అందరం ఫుల్ క్లోజ్ అయిపోవడం జరిగింది. అండ్ అన్నది కూడా ఒకటి ఉంటది, అరే ఏం చెప్పినా గూస్ బంప్స్ వచ్చినాయి అంటారు. అలాంటి ఫుల్ అంటే న్యాచురల్ గా ఉంటాయి, రియాలిటీగా జరిగినటువంటి డైలాగ్స్, రియాలిటీగా ఉన్నటువంటి సీన్స్ ని డైరెక్టర్ గారు చూపించడం జరిగింది. అవి ఇంకా మాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట చేయడం. ఓకే, ఇప్పుడు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మీరు ఇండస్ట్రీకి ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చారు? నేను దృశ్యం మేడం ఫస్ట్ మూవీ, అప్పటి నుంచి ఉన్నాను. దృశ్యం టు దివానా డిడిడి. నాకు ఇంకోటి ఈ మధ్య దండోరా అని చాలా మంచి క్యారెక్టర్ పడింది. ఆ సినిమాతో నేను కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను. సో ఇన్ని ఇయర్స్ లో నాకు అంటే డిఎన్ కలిసి వస్తుందేమో. ఎందుకంటే దండోరా కానీ, దృశ్యం కానీ, అండ్ ఇప్పుడు దివానా కానీ ఇవన్నీ మంచి నాకు మంచి స్పేస్ ఇచ్చారు. సురేష్ అంటే ఏంటి? మీసం అనేది యాక్చువల్ దృశ్యం మూవీ చేస్తున్నా మేడం. చేస్తుంటే అక్కడ చాలా మంది సురేష్లు ఉన్నారు. నా పేరు కూడా సురేష్ పిలుస్తుంది. నేను ఫస్ట్ టైం సెట్ లోకి వెళ్ళడం అలా చూస్తుంటే ఏ సురేష్ సురేష్ అంటుంది. వేరే రోజు నిన్న పిలుస్తున్నారంటే దగ్గరికి వెళ్ళా. మేడం డైరెక్టర్ దృశ్యం 1 కి, నీ పేరేం పేరు అంది. సురేష్ అంటే మీ ఇంటి పేరేంటి అంది. మీసం అన్న. మీసం సురేష్ అని పిలిచినప్పుడు నువ్వు వచ్చి సెట్ లో ఉండాలి. మీసం అంటే మా ఇంటి పేరు. అలా వచ్చింది మేడం మీసం అనేది. నాది ఇదే ఫస్ట్ మూవీ. నేను ఇండస్ట్రీలో ఏం లేను. అంటే ఇంతకు ముందు నేను యాక్టింగ్ స్కూల్ పోయి యాక్టింగ్ నేర్చుకున్నా. దాని తర్వాత ఆడిషన్ ఇవ్వడం, ఇది రావడము, ఇది ఫస్ట్ మూవీ నాది. ఇండస్ట్రీలో అన్న చాలా సీనియర్. అన్న చూడడానికి అట్లా పుష్ప చాలా అంటే అన్న అన్ని డీల్ చెప్పిండు కదా, పీ మర్చిపోయాడు. నాది ఇదే ఫస్ట్. ఇంకా నాది ఇక తర్వాత ఏమొస్తే ఫర్దర్ ప్రాజెక్ట్ చూడాలి. ఫస్ట్ మను గారు మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వచ్చారు? 2022 or 23 అనుకుంటా మేడం, కరోనా టైంలో. ఆ పురుగు గుట్టలే కానీ అప్పుడు కరోనా కూడా వచ్చింది, మీరు కూడా ఇండస్ట్రీకి వచ్చారా? ఈ పురుగు గుట్టిందా ఇంట్లో కూర్చొని ఏం చేయాలి అర్థం కాక ప్లే స్టోర్ లో జర ఆడిట్ జర టిక్ టాక్ రీల్స్ ఓడో చేస్తున్నాడు. మనం ఎందుకు చేద్దాం అని చెప్పి నేను చేసి స్టార్ట్ చేసిన. అందుకే బ్యాన్ అయిపోయిందా?
మళ్ళీ వేస్తాడు. ఫాలోవర్స్ జర పెరుగుతున్నాయి. అందుకే బ్యాన్ అయిపోయిందా అని అడుగుతున్నా. అది కూడా కాదు, డేంజర్ గాడు వచ్చిన వీళ్ళకి ఇంకా ఏమైతుంది అయితే జర ఫాలోవర్స్ ఇట్లా పెరిగిపోతారు. ఓకే నాకు తెలియకుండా ఒక కోరిక పుట్టింది, అరే నీ అమ్మ ఇదంతా చాలా మంది మెచ్చుకుంటారు, అది చేస్తారు, దోస్తులు కూడా అరే మంచిగా చేస్తున్నారా ఇది అనేసరికి నాకు పురుగు పుట్టింది. అరే నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుంటే ఎట్లుంటుంది థియేటర్లో అన్నట్టు ఇక పిచ్చి కుక్కలా తిరిగిన అనుకోండి మేడం. ఇప్పుడు కూడా తిరుగుతున్నాం, ఇప్పుడు పాకుతున్నా. ఏం దేవాల మా డైరెక్టర్ సాపాలు అయితే జర ఒక స్క్రీన్ మీద కనబడ్డా మొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చిన అది ఆయన పుణ్యానే, లేకుంటే ఏం బీకినా అని చెప్పి మీరు పిలుస్తారు నన్ను. సినిమాలో కనబడ్డా అనే జర మీరు పిలిచిరు మా డైరెక్టర్ సార్ పుణ్యాన్ని. ఇప్పుడు కూడా సినిమా ఆఫీసులు తిరుగుతున్నా మేడం, తిరుగుతూనే ఉంటా. పుట్టినప్పుడు ఎట్లా పుట్టినా కానీ చచ్చేటప్పుడు మాత్రం ఒక ఆర్టిస్ట్ చచ్చిపోయినది పేరు కూడా ఎట్లా పెరిగినా తెలియదు. చచ్చిన రోజు మాత్రం ఒక నలుగురు ఆర్టిస్ట్ అయితే రావాలి, ఒక ఆర్టిస్ట్ చచ్చిపోతాం. వావ్ గ్రేట్. బాలు ABCD EFG గారు మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ అండి ABCD ఏం లేదు. అరే మీరు సెటిల్మెంట్ చేస్తారు కదా, అక్కడ గర్ల్ కోసం చేస్తారు, ఇక్కడ అందరి కోసం చేస్తారు. ఏ బాయ్ కెన్ డు ఎనీథింగ్ ఫర్ గర్ల్. అలా కాకుండా గర్ల్ కాకుండా ఫ్రెండ్స్ అని గురించి చేస్తాం, అన్నిటి గురించి చేస్తాం అండి, ఒక్కటాని కాదు. ఓకే చెప్పండి, మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? బాహుబలి 1 నుంచి చేస్తున్నాండి. బాహుబలి 1 లో ఉన్నారా? బాహుబలి 1 లో అంటే ఖాళీకి అది అందరూ చెప్తారు. అంటే అట్లా చిన్న చిన్న సినిమాలు చేసినాం కానీ ఎక్కువ ఫోకస్ కాలేదు. ఓకే అట్లా మెల్ల ఆడిషన్లు ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఆడిషన్ మూవీ ఎలా ఆఫర్ వచ్చింది? అదే డైరెక్టర్ గారు చెప్పాను కదండి, కేకే అన్న. అతను అన్న త్రూలో నాకు శ్రీకాంత్ అన్న పరిచయం అయ్యాడు. అట్లా నాకు ఛాన్స్ వచ్చింది పెద్ద స్క్రీన్ లో కనబడి. ముందు ఏమైనా చేస్తారా దీవానా కంటే ముందు? చేసామండి, అంత ఫోకస్ కాలేదు అంతే. ఓకే ఇప్పుడు కూడా ఆడిషన్ మంచి క్యారెక్టర్ అంటే దీవానానే అంతే. ఓకే స్క్రీన్ లో కనబడడం అంటే ఫస్ట్ టైం స్క్రీన్ లో చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే మీరు ఫస్ట్ టైం మీరు చూసుకున్నప్పుడు, మీరు ఇప్పుడు దివానాలో చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నేనైతే ఖుషి అయిపోయాను మేడం చూసినాగానే. అంటే మా దోస్తులను తీసుకొని పోయినా నేను. మా దోస్తులను తీసుకొని అసలు నా సీన్ వచ్చినప్పుడు నాకంటే ఎక్కువ వాళ్ళు ఊపేస్తున్నారు పట్టుకొని. అలా వచ్చిన వాళ్ళు ఊపేదానికైతే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో ఆడిషన్ లో అవి తిరిగేటప్పుడు కొందరు మా దోస్తులు ఏ హౌలేగాని తీరులో నీ ముఖం చూసుకున్నా అవరా పోయి ఖాళీ పిల్లి ఎందుకు తిరుగుతున్నారా, ఖాళీ పిల్లి పెట్రోల్ పై వేస్ట్ ఏం వేస్ట్ ఎందుకు రాబాయి అది అని చెల్లిపోతుండే. అలా ఏమనకపోతుండే, మనసులో బాగా అనిపిస్తుండే ఏంద్రాబాయ్ ఇట్లా అంటారు అని. ఎప్పుడైతే నేను మొన్న ఈ దివానాలో నన్ను నేను పెద్ద స్క్రీన్ మీద చూసుకున్నానో అవన్నీ మాటలు తిరిగినాయి నా మైండ్ లా. నిజంగా అసలు దోస్తులు కూడా ఉండాలి, వాళ్ళు గెలికినందుకేమో నాకు ఇంకా నేను మధ్యలో కట్టు కాకుండా ఈ అమ్మ ఏదైతే అయింది రా భయ్ అమ్మ పొగొట్టుకోనికి ఏమున్నాయని వస్తే బోనస్ చలో నీ అమ్మ తిరుగుదాం ఏదో ఒకటి రాకపోతా దేవుని దేవాలు అయితే ఇది వచ్చింది. ఖుషి అయిపోయినా, కళ్ళలో నీళ్ళు తిరిగినాయి ఆ రోజు అయితే. ఆ సీన్ చూడగానే అరే అమ్మ పడ్డాం రాబాయ్ మనం అనుకునేది అయితే అనిపించింది. సూపర్. మీరు ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు ఫస్టే వెంకటేష్ బాబుతో మేడం అసలు షాక్ నేను. ఎందుకంటే అప్పటి వరకు స్టార్ హీరోలను మేము థియేటర్లు వెళ్ళి పేపర్లు చింపేసి ఎగిరేసి మేము విజిల్ వేసుకుంటూ సినిమాలు చూసేవాళ్ళం. అందులో వెంకటేష్ బాబు, చిరంజీవి గారు, నాగార్జున గారు అప్పట్లో అసలు నెక్స్ట్ రేంజ్ లో ఉండేది. షాక్ నేను అసలు. ఆడిషన్ ద్వారా వచ్చింది అది అంత యాదృచ్ఛికంగా, అంటే ఒక మిరాకిల్ జరిగింది మేడం. మా ఫ్రెండ్ కూడా ఆడిషన్కి వెళ్తుండు, వానెంబడి నేను సరదాగా వెళ్ళినా. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు నన్ను చూసి నువ్వు యాక్టరా అంటే అవును అన్న. నా క్షణానికి ఆడు పిలిచిండు నన్ను వేసేసారు. కేరళ అన్నారు, సరే ట్రిప్ లాగా ఉంటుంది వెళ్దాం కేరళ ఫస్ట్ అని. అప్పటికి నేను అయ్యప్ప సమ్మాలు వేసుకొని వెళ్ళాను కానీ సివిల్ వెళ్ళలేదు. కొంచెం ఎంజాయ్ చేసినట్టు మున్నార్ అవన్నీ ఉంటే అందులో సినిమా షూటింగ్ ఎలా ఉంటుందని చెప్పి వెళ్తే ఫస్ట్ సీనే వెంకటేష్ బాబు తోటి. అసలు ఆయన అన్ని రోజులు సినిమాల్లో చూసి చూడగానే షాక్ అయిపోయా. అండ్ దట్టు నాకు సినిమా థియేటర్లో చూసిన తర్వాత అందులో బ్లాక్ బాస్టర్ ఫ్యామిలీ హిట్ అది కూడా దృశ్యం. ఇంకా అందరు నాకు చూసారు, నువ్వు ఇంత పెద్ద సినిమాలో వెంకటేష్ బాబు సినిమాలో చేశాయంటే అప్పుడే జాబ్ చేస్తుండే, కొత్తగా MBA అయిపోయింది. ఇంకా వదిలేసి సినిమాలు బాగున్నాయని చెప్పి సినిమాలు చేసుకుంటున్నారు. ఇదేదో బాగుంది, మనం ఎక్కడికి వెళ్ళినా వాల్యూ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆర్టిస్ట్గా ఇచ్చే వాల్యూ ఎక్కడ దొరకదు మేడం. అది ప్రైజ్లెస్, అది ఇంకా ప్రైజ్లెస్. అది అసలు ఒక నటుడికి ఉండే వాల్యూ అనేది విలువ కట్టలేదు. అది ఏమన్నా ప్రైజ్ ఇప్పుడు మీరు కూడా ఇక్కడికి విలువడానికి కారణం అదే. అంటే ఒక యాక్టర్ ఏదైనా చేయగలుగుతాడు, ఒక యాక్టర్ విలన్గా చేయగలుగుతాడు, ఒక యాక్టర్ డాక్టర్గా, పోలీస్గా, ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతాడు. అంటే మనం నిజ జీవితంలో అన్ని వర్క్స్ చేస్తామో చేయమో తెలియదు కానీ ఇక్కడ ఆ స్కోప్ ఉంటుంది. సో యాక్టర్కి అవన్నీ కలిసి వస్తాయి. అది నాకు దక్కడం చాలా హ్యాపీగా ఉంది. వెంకీ మామ గురించి చెప్పారు కదా, ఎందుకంటే వెంకీ మామ గురించి అంటే ఫ్యామిలీ మూవీస్ అంటే ఆయన స్పెషల్ లెవెల్, వేరే లెవెల్. యాక్చువల్ ఏంటంటే అందరు హీరోస్ కి ఫ్యాన్స్ ఉంటారు కానీ అందరు హీరో ఫ్యాన్స్ వెంకీ మామ ఫ్యాన్స్ అని అంటుంటారు. సో వెంకీ మామ సెట్స్ లో ఎలా ఉండేవారు?
వెంకీ మామ అసలు ఎలా ఉంటాడంటే చాలా కూల్గా ఉంటాడు. ఏరా నీతోనేనా ఏం భయపడకు, చూసుకున్నావా డైలాగ్, చూసుకున్నా సార్, ఓకే చెప్పేసి అంతే, ఓకే సింపుల్, రెడీ, కమాన్. అసలు అంటే ఒక కొత్తగా వచ్చిన యాక్టర్స్ని కానీ వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేస్తారు మేడం. అసలు ఎవరు అంటే నేను ఇప్పటివరకు చేసిన స్టార్ హీరోస్ అందరూ నాకైతే చాలా మంచి సపోర్ట్ చేయడం జరిగింది. నేను చూసి అంటే వాళ్ళు అంటే అది ఒక వర్క్ కాబట్టి వర్క్ దగ్గర మాత్రం చాలా మంచిగా ఉంటారు మేడం ప్రతి ఒక్కరు. బయట మనకు తెలియదు ఏంటనేది, కానీ సినిమా దగ్గర మాత్రం ప్రతి ఒక్కరు బాగుంటారు. ఎప్పుడైనా సెట్స్ లో వీళ్ళు విలన్స్ రోల్ చేస్తారు, అట్లా ఏమైనా డౌన్ గా చూసే వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా అనిపించిందా? అంటే చూసేవాళ్ళు చూస్తుంటారు, ఇంకా అవన్నీ పట్టించుకుంటుంటే మనం ముందుకెళ్ళలేం కదా మేడం. ఇప్పుడు నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ 10 yearsలో ఎన్నో క్యారెక్టర్లు చేసా. ఒక టీ బాయ్ క్యారెక్టర్ చేసా, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసా, ఒక విలన్ దాంట్లో చేశాను. ఒక సపరేట్గా ఇప్పుడు దండోరలో నాకు సపరేట్ స్పేస్ ఉంటుంది, విలన్ లాగా ఉంటుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ నా పైన ఉంటుంది. అంటే మనకు అప్డేట్ అవుతూ వెళ్తున్నాం. కొన్నిసార్లు ఏమైందంటే కొన్ని చిన్నవి కూడా వస్తాయి, చేయాల్సి వస్తాయి. అప్పుడు కొన్ని అంటే పబ్లిక్కి తెలియని విషయం ఏంటంటే ఎడిటింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు సందీప్ అన్న ఉన్నాడు, చాలా మంచి డైలాగ్ చెప్పాడు ఇందులో దివానా, కానీ ఆయన ఎడిటింగ్లో ఎగిరిపోయింది పాపం. కానీ ఎవరు తెలియదు కదా, అరే కనిపించాడు కానీ చిన్నగా ఉంది అనుకుంటారు, కానీ దాని వెనకాల మంచి డైలాగ్స్ అలాంటివి ఉన్నాయి. అది మాకు తెలుస్తుంది, యాజ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ తెలుస్తుంది. అలా చాలా చేస్తుంటాం మేము అసలు. మీకు ఇంకోటి చాలామంది ఏంటంటే మీరు కొన్ని పెద్ద పెద్ద సినిమాల్లో చూస్తారు, పెద్ద పెద్ద యాక్టర్లు జస్ట్ కనిపిస్తుంటారు బ్యాక్గ్రౌండ్లో, పెద్ద పెద్ద హీరోస్ అంటే లైక్ బాలకృష్ణ గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమా, వాళ్ళకు కూడా అసలు ఏమి ఉండదు. అంటే ఒక యాక్టర్ కనిపించడం, వెండి తెర పైన కనిపించడమే ఒక మాకు వచ్చే ఏమంటారు పారితోషికం అనుకోవచ్చు. ముఖ్యంగా బాలు గురించి చెప్పాలి మేడం. సెట్లు ఎప్పుడు మజాక్ చేస్తాం కదా, నేను మంచి చెప్పిన తిలక్ తింటాడు మాట్లాడితే గెలుస్తున్నాను. బాలు గురించి చెప్పాలంటే ఇప్పుడు వారికి ఎన్నో సినిమాల ఆఫీసులు, మొత్తం ప్రతి ఆఫీసులు తిరుగుతూనే ఉండు. ఇప్పుడు ఇందాక మేము ఈ స్టూడియోకి వచ్చే ముందు కింద కూడా ఇంకేమైనా ఆడిషన్స్ ఉన్నాయన్న ఈ మధ్యన అడిగింది. అంటే ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే సినిమా మీద. ఈయనకి ఇంకోటి ఏంటంటే, ఈయనకు ఇంట్రెస్ట్ ఉన్న పార్ట్ ఏంటంటే మెయిన్ విలన్ వెనకాల ఉండాలి, ఫైట్స్ చేస్తాడు, మంచి కట్అవుట్, 6 feet చేంజ్. దాని గురించి ప్రతి రోజు పొద్దున 4 గంటలకు లేచి జిమ్ కు పోతాడు. మళ్ళీ ఈయన పర్సనల్ బతకడానికి ఏదో పని చేసుకోవాలి, ఈయన పని ఈయన చేసుకుంటూ పొద్దున 4 గంటలకు జిమ్ కు వేస్తాడు. కట్అవుట్ గానీ మొత్తం బాడీ ఎప్పుడు కూడా మిస్ చేసుకోడు. అరే ఎప్పటికైనా కానీ నేను మెయిన్ విలన్ గ్యాంగ్ లో ఉండాలన్నా, మనం ఏందో ఫైట్ చేసే రోజు వస్తే మనం ఏందో చూపిద్దాం అది అనుకుంటా. బట్ పడతలే మేడం. ఇలా ఆఫీస్లలో తిరిగినాం మేడం, ప్రతి ఒక్క ఆఫీస్ తిరిగినాము. మా ఫ్రెండ్స్ చెప్తుండే, అరే పొద్దున ఇక్కడ ఆడిషన్ ఉంది వెళ్ళిపోరా నాయన అని చెప్పి పోతుండే ఆడ ఆడిషన్ ఇస్తుండే, అన్నీ చేస్తుండే. కాల్ చేస్తామని నెంబర్ తీసుకుంటారు, వాళ్ళు కాల్ చేస్తారు కానీ ఏం రెస్పాండ్ ఉండదు. మళ్ళీ మేము కాల్ చేసినా రెస్పాండ్ ఉండదు, వాళ్ళైతే కాల్ అయ్యారు, మేము కాల్ చేసినా కానీ రెస్పాండ్ ఉండదు అట్లా. అండ్ పాపం బాలు అన్నది ఒకటి చెప్తలేడు కానీ, బాలు అన్నది ఇంతకుముందు మామూలుగా ఉంటుండే మేడం. ఆయనకు మంచి విలన్ క్యారెక్టర్స్ ఇస్తా అంటే దానికోసం పొద్దున్నే 4 o'clock ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్న బాడీ, పొద్దున్నే లేచి జిమ్ చేయడము, ఆ వర్కౌట్ చేసుకుంటూ దానికోసం ఎంత ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి ఒక ఛాన్స్ వస్తుంది కదా, ఎప్పుడైనా ఒకసారి మంచిగా ఇంకా క్లారిటీగా కనబడతాం, ఒక డైలాగ్ పడుతుంది అట్లా. ఇంకోటి ఏంటంటే ఈయన కష్టాన్ని గుర్తించి జిమ్ ఓనరు జిమ్ ఫీజు కూడా తీసుకుంటాడు. అరే పాపం తమ్ముడు నువ్వు ఇంత కష్టపడుతున్నావు, పొద్దున లేస్తూ జిమ్ ఓపెన్ కాకముందుకే తాళం తీసుకొని నేను వెళ్ళిపోయాను. అట్లేం లేదు, మా అన్ననే ఆయన, అందుకనే జిమ్ ఫీజు తీసుకుంటారు. అరే లేని ఫోన్ మీద చెప్తున్నావు అవి పెడుతున్నావు అంటే అలా ఉంటుంది మేడం ఇండస్ట్రీలో. ప్రతి దాంట్లో డామినేట్ చేసేస్తున్నారు. అనుకున్న లోపల మాట్లాడేస్తుండే, ఏం చేస్తాం, అందుకనే మేము సైలెంట్ ఉండాల్సి వస్తుంది. అందరం సైలెంట్. వెళ్ళు మావా, వెళ్ళు మావా. బార్బెల్లి కొట్టిన నీకు తెలిసిన చెప్పాను మాటలు అంతే. అది మా అన్న జిమ్ అని, అందుకని నేను అందుకే ఫ్రీ అంటే ఈడ ఏం లేదు మేడం, ప్రతి నటుడు దివానా అయిపోతున్నట్టు ఆయన కూడా పాపం ఏంటంటే దివానా అయిపోయి ఆయన బాడీ కోసము, ఆయన బాడీ ఉండాలి, నీకు ఇట్లా మంచి కట్అవుట్. చాలా మంది చెప్తుంటారు చూడు, అరే నువ్వు ఇదే మెయింటైన్ చెయ్యి, నీకు నెక్స్ట్ అసలు మామూలుగా ఉండదు. అందుకే మెయింటైన్ ఆయన దగ్గర 4-5 years నుంచి చేస్తున్నాడు. ఒక ప్రొడక్షన్ హౌస్ ఆయన పోయినప్పుడు ఆయనకు చెప్పింది అదే, నువ్వు ఈ కట్అవుట్ బాగున్నావు, నువ్వు ఈ కట్అవుట్ మెయింటైన్ చేయ, నీకు వస్తే అంటే మనం మెయింటైన్ చేస్తుండు. కానీ
అప్పట్లో ఉండే మేడం మంచిగానే ఉండే. ఏందంటే అప్పుడు పోయినప్పుడు ఏందంటే ఆళ్ళు ఈళ్ళు నీకు నెక్స్ట్ ఛాన్స్ ఇస్తా అది ఇది అని చెప్పంటారు కానీ ఎవరు ఫోన్ చేయరు, ఏం చేయరు. ఖాళీ మాటలకైతే చెప్తారు. అది ఛాన్స్ ఎప్పుడొస్తుందో చూడాలి ఇక.